వాక్యం చదువుకుందాం. లూకా శుభవార్త 13వ అధ్యాయము. అందరు తీయండి, బైబిల్ ఉన్న వాళ్ళందరూ. లూకా సువార్త 13వ అధ్యాయం 10వ వచనం నుండి మన అందరం కూడా చూద్దాము, చదువుకుందాం. అందరం బైబిల్ తీయండి. లూకా సువార్త 13వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం కలిసి చదువుకుందాం. 10వ వచనం నుండి చదువుకుందాం. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకుండెను. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచెను. ప్రైజ్ ది లార్డ్. పరలోకపు తండ్రి, ఈ లేఖనం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి, నీ రాజ్యం కొరకు సిద్ధపరచండి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా ఈ 3 మాటలు మీరు వినాలి. ఇక్కడ 3 విషయాలు నేను మీకు తెలియజేస్తాను, జాగ్రత్తగా వినాలి. ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని ఒక్కసారి మనందరం కూడా వినాలి, అర్థం చేసుకోవాలి. పదునెనిమిది ఏండ్ల నుండి దయ్యము పట్టిన ఒక స్త్రీ, ఆమె నడుము వంగిపోయింది. ఎంత మాత్రము ఆమె చక్కగా నిలబడలేని పరిస్థితిలో ఉంది. ఆమెను ఆ దయ్యము బలహీనపరిచింది. అయితే ఈ దయ్యాలు ఎప్పుడు చచ్చిపోతాయో ఏమో కానీ ఈ దయ్యాలు అందరికి పట్టుకుంటున్నాయి. ఈ దయ్యాలకు సావురాను, ఈ దయ్యాలు పాడుగాను. ఈ దయ్యాలు మనుషులను పాడు చేస్తూనే ఉన్నాయి. మానవులకు దేవుడిచ్చినటువంటి మంచి ఆరోగ్యాన్ని పాడు చేసినాయి. మానవులకు దేవుడిచ్చినటువంటి మంచి ఆరోగ్యాన్ని ఈరోజు దయ్యాలు పాడు చేసినాయి. అమ్మ వినాలి, ఏం పాడు చేసినాయి? ఆరోగ్యాన్ని పాడు చేసినాయి, ఆశీర్వాదాలను రాకుండా చేసినాయి. దేవుడిచ్చినటువంటి ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాలని, ఆనందాన్ని, అధికారాన్ని, ఆధిపత్యమును, స్వేచ్ఛను, సంతోషాన్ని, సమాధానమును పాడు చేసినాయి. దేవుడు మనుషులకు ఇచ్చినటువంటి ఆ ఆనందము, ఆ సంతోషము, ఆ సమాధానాన్ని, ఆ అధికారాన్ని, లేకపోతే ఆ ఆశీర్వాదాలను, ఆ ఆనందమును పూర్తిగా దయ్యాలు పాడు చేసినాయి. నాటి నుంచి నేటి వరకు ఆ రోజు అవ్వాదాముని కూడా అట్లనే చేసేసింది సాతాను, మోసం చేసింది సాతాను. ఈరోజు వరకు మనుషులను దయ్యాలు పీడిస్తూనే ఉన్నాయి. ఈమెకు పట్టిన దయ్యము ఆమెను ఏం చేసింది తెలుసునా? బలహీనం చేసేసింది. శక్తి లేకుండా, ఒంటిలో బలం లేకుండా, నరాలను బలహీనపరిచి ఆమె దేహాన్ని బలహీనపరిచేసింది సైతాన్, దయ్యం. ఆ బలహీనత చేత ఆమెకి ఏం జరిగింది తెలిసిన? నడుము వంగిపోయింది.
మనము ముసలోళ్ళని చూసినప్పుడు వంగిపోయి నడుస్తూ ఉంటారు కట్టె చేతులు పట్టుకొని. 100 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు నడుస్తున్న ఆ ముసలోళ్ళు, ఆ 100 ఏళ్ళ వయసు వచ్చిన ముసలోళ్ళలాగా, ముసలామెలాగా ఈరోజు 18 ఏళ్ళ వయసులో ఉన్న అమ్మాయి, ఎన్ని ఏళ్ళు ఉన్నాయంటే ఆమెకు 18 ఏళ్ళు ఉన్నటువంటి అమ్మాయిని ఆ దయ్యము ముసలమ్మలాగా చేసేసింది. కొంతమందికి ఈ దయ్యాలు పట్టుకొని బలహీనపరుస్తూనే ఉంటాయి. అందుకనే మనం యేసయ్య దగ్గరికి రావాలి, యేసయ్య సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి, పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపబడాలి, ఎల్లప్పుడూ ప్రార్థనలో కూర్చోవాలి, ఎల్లప్పుడూ బైబిల్ ధ్యానం చేయాలి, సంఘ సావాసం కలిగి ఉండాలి, పరిశుద్ధులతో సావాసం కలిగి ఉండాలి. లేకపోతే సాతాను వచ్చి నష్టం చేస్తుంది. వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. ఎవరైనాను రాజ్యం గురించినటువంటి వాక్యము విని గ్రహింపకపోతే దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన వాక్యమును ఎత్తుకొని పోవును. మత్తయి సువార్త 13:19 ఈ సబ్జెక్ట్ ఉంటుంది. జాగ్రత్త వినకపోతే కూడా సాతాను వచ్చి నీ హృదయంలోకి వెళ్ళి ఏం ఎత్తుకుపోతుందంటే వాక్యం ఎత్తుకొని పోతుంది. విననీయదు. ఫస్ట్ కింద మీద పడి విన్నప్పటికీ గ్రహింపనీయదు. గ్రహించే సమయము రాకముందే ఎత్తుకొని పోతుంది. ఇలాంటి సాతాను మనుషుల్ని పట్టి పీడిస్తుందన్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. కాబట్టి అట్లాంటి ఆ స్త్రీని యేసుక్రీస్తు ప్రభు బాగు చేశాడు. స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. విడిపించాడు సాతాను కట్ల నుండి. ఆ సాతాను యొక్క బలహీనత నుండి దేవుడు విడిపించాడు. ఈరోజు అనేకులకు అనేకమైనటువంటి బలహీనతలు ఉండవచ్చు, రోగాలు ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు, రకరకాల సమస్యలు ఉన్నప్పటికీ ఈరోజు యేసయ్య నిన్ను విడిపించబోతున్నాడు. నమ్మితే స్తోత్రం చెప్పు. హల్లెలూయా. యేసున్న ప్రభువు నిన్ను విడిపిస్తాడు. నీకున్న సమస్యల నుండి, రోగాల నుండి, ఇంకా రకరకాల నొప్పుల నుండి, తప్పుల నుండి, అప్పుల నుండి, అపరాధాల నుండి, చీకటి దయ్యపు శక్తుల నుండి, మంత్రశక్తుల నుండి, చేతబడి నుండి, బాణవతి క్రియల నుండి ఆయన నిన్ను ఈరోజు విడిపించబోతున్నాడు. యేసు నామములో నీకు జయము కలుగునుగాక. ఆమేన్. యేసయ్యకు అసాధ్యమైంది ఏది లేదు. ఆయన ఏదైనా చేయగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు. 18 ఏళ్ళ నుండి ఈ దయ్యము పట్టి పీడిస్తుంది ఈ స్త్రీని. 1 కాదు, 2 కావు, 3 కాదు. ఎన్ని సంవత్సరాల నుండి? 18 సంవత్సరాల నుండి ఈ స్త్రీని పట్టి పీడిస్తుంది దయ్యం. మరి ఈ దయ్యం బయట కనబడుతుందా? కనబడట్లేదు. బయటకేం కనబడట్లేదు. ఆమెలో అది నీలమైపోయి బలహీనపరుస్తుంది. ఏదో రోగం పెట్టింది. రోగం. చాలా దయ్యాలు కొన్ని ఏమో కనబడతాయి బయటకు, సిగం వచ్చినట్టు ఊగుతాయి, పిచ్చి పిచ్చి చేస్తాయి, ఎటో ఉరుకుతూ ఉంటాయి, కథలు పడతాయి. కానీ కొన్ని దయ్యాలు చాలా మౌనంగా ఉంటాయి. ఆ మనిషిలో ఉంటుంది కానీ బయటకు కనబడదు. ఆ మనిషిలోని దయ్యము ఎలా గుర్తుపట్టాలంటే వారి యొక్క క్రియలను బట్టి మనం గుర్తించాలి. సాతాను క్రియలు కనబడతాయి, దేవుని క్రియలు కనబడతాయి. కాబట్టి వాళ్ళ క్రియలను బట్టి ఈమె హృదయంలో సైతాను ఉంది, దయ్యం పట్టింది ఈమెకు అని మనం చెప్పొచ్చు. ఈయనకు దయ్యం పట్టింది అని మనం చెప్పొచ్చు.
రకరకాల విధాల దయ్యాలు మనిషిలో ఉండి పని చేస్తున్నాయని మనము అర్థం చేసుకోవాలి. ఈమెకు ఎలాంటి నష్టం కలిగించినాయి అంటే బలహీనపరిచినాయి. ఏం చేసినాయి? బలహీనం, రోజు రోజు బలహీనమైన పరిస్థితిలోనికి తీసుకొచ్చింది. తర్వాత నడుము వంగిపోయింది. ఒక ముసలమ్మ నడుము వంగిపోయినట్టుగా ఆమె నడుము వంగిపోయింది. ఎంత మాత్రం ఆమె చక్కగా నిలబడలేకపోయింది, ఇలాగా వంగిపోయింది. ఆమెను యేసు ప్రభు చూసి ఆమెను ముట్టి ఆమెకు విడుదల దయచేసి ఆమెను స్వస్థపరిచి బాగు చేసినట్టుగా మనము చూస్తాం. 18 ఏళ్ల నుండి ఆ దెయ్యంతో పిడిమబడుతున్న ఈమెను ఒక్క క్షణంలో స్వస్థపరచగలిగాడు మన దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. ఇది పాత దెయ్యమే, కానీ యేసయ్యకు ఒక్క క్షణం కూడా పట్టదు. ఎంతసేపులో బాగు చేశాడు? ఒక్క క్షణంలో. అక్కడ రాయబడింది, యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి నీవు విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచింది. హల్లెలూయా. వెంటనే ఇది డాక్టర్లకు అంతు పట్టకుండా ఉండవచ్చు, ఇంకా ఏ మంత్రకాలకు అంతు పట్టకుండా ఉండవచ్చు, ఏ గ్యారడి విద్య గలవారికి, ఏ శకునగాండ్రులకు, ఏ జ్యోతిష్కులకు కూడా ఇది దెయ్యము అర్థం కాలేదేమో. కానీ యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత ఒక క్షణంలోనే ఆమెని ముట్టి బాగు చేసి ఆమెకు విడుదల ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అద్భుతం, మన జీవితాల్లో అద్భుతం. ఆమె జీవితంలో అద్భుతం జరిగింది. కాబట్టి ఈ సత్యాన్ని మనము ఇప్పుడు వినాలి. ఆమె స్వస్థత పొందడానికి కారణం ఏంటంటే, ఆమె సమాజ మందిరానికి వచ్చింది అని రాయబడ్డది కదా. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుతున్నప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండేది. వినండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఆమె స్వస్థత పొందడానికి కారణం ఏంటంటే ఆమె మందిరానికి రావడం. మొట్టమొదటిగా ఆమె మందిరానికి వచ్చింది. నాకు ఒకటి ఆశ్చర్యం అనిపించింది. ఆమె మందిరానికి రావడం గొప్ప విషయం. ఎందుకంటే ఆమె బలహీనంగా ఉంది. మనలాంటి వాళ్ళైతే ఇంట్లో పడుకుంటుంటాం, నాకు ఆరోగ్యం బాగలేదు, ఈరోజు మందిరానికి రాను అంటాం. మనమైతే సాకులు చెప్తాం. వింటున్నారా మీరు? కొంతమంది మందిరాన్ని ఎగగొడతారు. ఆదివారము మందిరానికి రావాలని అంటే బద్ధకం. నాకు జ్వరం వచ్చిందని కొంతమంది, తలనొస్తుందని కొంతమంది, ఇంకా రకరకాల నెపాలు చెప్తూ ఉంటారు. మందిరానికి రాకుండా ఏదో ఉందని చెప్తారు. ఈమెను మెచ్చుకోవాలి. ఆమెను ఎందుకు మెచ్చుకోవాలంటే బలహీనంగా ఉంది, రెండవది నడుము వంగిపోయింది, చర్చికి రాలేని పరిస్థితి, వంగిపోయింది నడుము, చక్కగా నిలబడలేని పరిస్థితిలో ఉంది ఆమె. అయినప్పటికీ నీ మందిరానికి వచ్చింది చూడు, అది మనం మెచ్చుకోవాలి. స్తోత్రం చెప్పుదాం, హల్లెలూయా. ఈరోజు అందరికీ అన్నీ బాగున్నా రారు. బిర్యానీ చేసుకున్నాం సార్, అలా బిర్యానీ చేసుకొని బాగా తిని పడుకుంటారు. ఈరోజు సెలవు దినం, ఈరోజు ఆదివారం మాకు సెలవు దినమని మటన్ తెచ్చుకొని, చికెన్ తెచ్చుకొని, ఫిష్ తెచ్చుకొని, వంటలు చేసుకొని బాగా తిని పడుకుంటారు కొంతమంది. చూడండి, ఈమెలో ఉన్న విశ్వాసం చూడండి.
అన్నీ బాగున్నప్పటికీ రారు. దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఉద్యోగం ఇస్తే మందిరానికి రావా? దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఆహారము వస్త్రములను ఇచ్చి నీకు ఎన్నో మేలులు చేస్తే నువ్వు మందిరానికి రావా? దేవుడు నీకు ఎన్ని మేలులు చేశాడో గుర్తు చేసుకో ఒకసారి. నీకు దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తే నువ్వు మందిరానికి రావా? చుట్టాలు వచ్చిరా, కొంతమంది చుట్టాలు వచ్చిరని కూడా మందిరానికి రాకుండా ఆగిపోతారు. ఎంత విచారకరం. చుట్టాలు రాని, కొండ మీద కోతి రాని, ఎవరన్నా రాని, మా చుట్టాల ఇంట్లో పెళ్ళి ఉంది, ఆ పెళ్ళికి పోకపోవడం మంచిది. ఆదివారం వాళ్ళు పెట్టుకోమన్నారు వాళ్ళని. ఆదివారం పెళ్ళి ఎందుకు పెట్టుకున్నారు వాళ్ళు? ఒకవేళ పెళ్ళి పెట్టుకురే అనుకో, ఆరాధన అయినాక పో. ఇది తప్పించుకుంటే వాళ్ళకి మంచి అవకాశం అన్నమాట. ఆహా, ఈరోజు పెళ్ళి ఉంది, ఇవాళ ఆదివారం మందిరానికి పోను, ఎగకొడతారు. దెంకపోయేటోళ్ళకు చెట్ల మరుగంట, ఇంకేమంటారు కదా, రంకు నేర్చిన ఆమె బొంక నేర్చింది అన్నట్టు చాలా సామెతలు ఉన్నాయి లోకానుసారంగా. అవి మంచియే, మనకు అవి హార్డ్ అనిపిస్తాయి, కానీ చాలా ఆత్మీయ సత్యం ఉంటుంది దాంట్లో. రంకు నేర్చిన ఆమె బొంక నేరుస్తుంది, దెంకపోయేటోళ్ళకు చెట్ల మరుగు, ఇలాంటి కొన్ని మాటలు మంచిగా ఉంటాయి. ఈ ఆదివారం రాకుండా నెపాలు చెప్తారు కొంతమంది. నాకు పని ఉండే అయ్యగారు. ఏం పని? పనికి మాలిన పని. యేసయ్యను ఆరాధించడం కంటే ఇంకా వేరే పని, గొప్ప పని ఏం లేదు. నువ్వు ఆరాధనకు రావాలి, టైం ప్రకారం ప్రభుని ఆరాధించాలి, వెళ్ళాలి. ఎప్పుడు కూడా డుమ్మ కొట్టడానికి ప్రయత్నాలు చేయకండి. అదే అనిపిస్తుంది. దేవుడు నీకు మంచి ఆహారాన్ని ఇచ్చి, వస్త్రాలను ఇచ్చి, మంచి గృహాన్ని ఇచ్చి, మంచి ఉద్యోగాన్ని ఇచ్చి, నీకు పిల్లల్ని ఇచ్చి, నీకు మంచి భర్తనిచ్చి, నీకు మంచి భార్యనిచ్చి, నీకు అన్ని పరిస్థితులు దేవుడు మంచి ఇచ్చి మేలు చేస్తే దేవుని ఆరాధించకుండా డుమ్మ కొట్టడము కరెక్ట్ కాదు. తప్పని పరిస్థితిలో అది దేవుడు ఎరుగు. ఎవరైనా చచ్చిపోతే కూడా, కొంతమంది నాకు సాక్ష్యం చెప్పారు, చచ్చిపోతే కూడా శవాన్ని పక్కకు పెట్టి మందిరానికి వచ్చినానని సాక్ష్యాలు చెప్పంగా నేను విన్నా. చచ్చిపోయిన శవాన్ని ఇంటికాడ పెట్టి మందిరంకి వచ్చి ఆరాధన చేసుకొని వెళ్ళారు. అది విశ్వాసం, అది భక్తి. ఈరోజు ఈమె గురించి మనం ఆలోచిస్తే, బలహీనమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ, నడుము వంగిపోయినప్పటికీ, ఆమె చక్కగా నడవలేనప్పటికీ, నిలవలేనప్పటికీ ఎక్కడికి వచ్చింది? మందిరానికి వచ్చింది. అదే ఆమెకు ఆశీర్వాదంగా మారింది. స్తోత్రం, హల్లెలూయా. మందిరానికి వచ్చి ఎప్పుడైతే మందిరంలో కూర్చొని దేవుని ఆరాధిస్తున్నదో, దేవుని స్తుతిస్తున్నదో, దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే వింటుందో, ఆటోమేటిక్ ఆమెలో ఉన్నటువంటి బలహీనత, ఆమెలో ఉన్నటువంటి దయ్యము విడిచి వెళ్ళిపోయింది. యేసు ప్రభు ఆమెను చూస్తున్నాడు, ఆమె వాక్యం వింటుంది. యేసు ప్రభు ఆమెను చూసి ఏమన్నాడు తెలుసునా? కుమారి ఏమన్నాడు? యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి. చూడండి, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఇంకొక మాట ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. ఈమె మందిరానికి వచ్చింది, ఎందుకు వచ్చింది? రోగం కోసమే వచ్చిందా? ఆత్మీయ మేలుల కోసం వచ్చిందా? మనం ఆలోచిస్తే, మనం మందిరానికి ఎందుకు రావాలి? ఆధ్యాత్మికంగా బలపడడానికి, ఆత్మీయమైన మేలులు పొందడానికి మనం మందిరానికి రావాలి. మన ఉద్దేశం అదే అయి ఉండాలి. నా కొడుకు పెళ్ళి కావాలి, నా బిడ్డ పెళ్ళి కావాలి, నాకున్న రోగం పోవాలి, నాకున్న దయ్యం పోవాలి అనేది సెకండ్ పాయింట్. అది అవన్నీ పోతాయి. కానీ ముందు మందిరానికి ఎందుకు రావాలంటే, ఆధ్యాత్మికంగా మనం బలపడాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని ఆధ్యాత్మికమైన మేలులు పొందడానికి మనం మందిరానికి రావాలి. ఆ తర్వాత శారీరకమైన మేలులు కూడా పొందుతాం. ఈమె వచ్చిన ఉద్దేశం ఏంటంటే, దేవుని బిడ్డలారా,
వాక్యాన్ని వినడానికి వచ్చింది, ఆధ్యాత్మికంగా బలపడడానికి వచ్చింది, ఆత్మీయమైన మేలులు పొందడానికి వచ్చింది ఆమెలో ఉన్నటువంటి విశ్వాసాన్ని యేసు ప్రభు చూశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జ్వరానికి పరలోకానికి సంబంధమే లేదు, రోగానికి పరలోకానికి సంబంధమే లేదు. నువ్వు రోగమున్నా రావాలి, జ్వరమున్నా రావాలి, ఏ రోగమున్నా రావాలి, వాక్యాన్ని వినాలి, మనము ఆధ్యాత్మికంగా బలపడాలి, మన ఆత్మ చనిపోయినప్పుడు పరలోకం చేరుకోవాలి, ఆత్మీయంగా రావాలి, ఆత్మీయ మేలుల కోసం రావాలి. మీకు తెలుసా, ఆరోగ్యంతో చచ్చిపోయిన వాళ్ళు నరకం వెళ్ళిపోతారు, రోగంతో చచ్చిపోయిన వాళ్ళు పరలోకం పోతారు. ఆమేన్. రోగంతో చచ్చిపోయిన వాళ్ళు పరలోకం వెళ్తారు, ఆరోగ్యంగా పుష్టిగా ఉండి చచ్చిపోయిన వాళ్ళు నరకానికి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ ఆరోగ్యానికి, ఈ రోగానికి, పరలోకానికి ఎలాంటి సంబంధాలు లేవు. రోగం రోగమే, పరలోకం పరలోకమే, రోగం రోగమే, మందిరం మందిరమే, బలహీనతలు బలహీనతలే, మందిరంకి వచ్చి ఆరాధించాల్సిందే, సమస్యలు సమస్యలే, దేవుని ఆరాధన చేయాల్సిందే. రోగం వచ్చినంత మాత్రాన మందిరానికి డుమ్మ కొట్టొద్దు, బలహీనమైనంత మాత్రాన మందిరానికి రాకుండా ఉండొద్దు, ఏదో సమస్యలు వచ్చినాయని మందిరానికి రాకుండా ఉండొద్దు, ఏవో సమస్యలు వచ్చినాయని మందిరానికి మానేయొద్దు. సమస్యలున్నా, రోగాలున్నా, బలహీనతలున్నా, నడుమొంగిపోయినా, చక్క నిలబడలేకపోయినా, ఏ పరిస్థితి అయినా మందిరానికి రావాలి, ఆత్మీయ మేలులు పొందాలి, ఆ తర్వాత శరీర సంబంధమైన మేలులు పొందాలి. హల్లెలూయా. రోగంతో ఉన్న వాళ్ళు పరలోకం పోరా? చెప్పండి, మీరు చెప్పండి ఒకసారి, పోతారా పోరా? రోగంతో ఉన్న వాళ్ళు పరలోకం పోతారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. బలహీనంగా ఉన్న వాళ్ళు పరలోకం పోతారు, పేదవారు బీదవారు పరలోకం పోతారు, ఈ లోకంలో ఏమి లేకపోయినా పరలోకం అయితే పోతారు. స్తోత్రం, హల్లెలూయా. ఆరోగ్యమున్నా నరకం వెళ్తారు, ధనమున్నా నరకం వెళ్తారు, బిల్డింగులున్నా నరకం వెళ్తారు. ఆరోగ్యవంతులు పరలోకం పోతారా? బలహీనులు పరలోకం పోరా? ఎవరైనా పోవచ్చు, ఆరోగ్యవంతులు పోవచ్చు, బలహీనులు కూడా పరలోకము పోవచ్చు. అది ఆధ్యాత్మికంగా మనము ఆలోచించాలి. ఆరోగ్యంగా ఉన్న, పుష్టిగా ఉన్న ధనవంతుడు నరకంలో కాలలేడా? రోగముతో బాధపడుతున్న, బలహీనుడై ఉన్న, దరిద్రుడై ఉన్న లాజరు పరలోకం చేరలేదా? ఇది ధనానికి, పేదరికానికి, ఆరోగ్యానికి, అనారోగ్యానికి, పరలోకానికి ఎలాంటి సంబంధమే లేదు. పరలోకం పరలోకమే. కాబట్టి పరలోకం గురించి మనం యేసయ్యను నమ్ముకోవాలి. చాలామంది యేసయ్యను ఎందుకు నమ్ముకోరంటే ఏం చెప్పాలి? నేను పరలోకం చేరడం కోసమే యేసయ్యను నమ్ముకున్నాను, నాకు ఎలాంటి ఈ లోకంలో ఏ పరిస్థితులు ఉన్నా సరే కానీ నాకు పరలోకం కావాలి. ఈ లోకంలో నా శరీరం కుళ్ళి కృషించిపోయినా, తగని రోగం నాకు వచ్చినా, నేను మంచం పట్టినా సరే, మనుషులందరూ నాకు దూరమైన, లోకం శరీరం నాకు దూరం అయిపోయినా, క్షీణించిపోయినా, పరలోకం నాకు కావాలి. ఈమె ఆత్మీయ మేలులు పొందడానికి వచ్చింది ఈ స్త్రీ. ఆమె బలహీనతలు ఉన్నప్పటికీ, నడుము వంగిపోయినప్పటికీ, ఎంతమాత్రం చక్కగా నిలబడలేకపోయినప్పటికీ, ఆమె విశ్వాసముతో దేవుని మందిరానికి వచ్చినందువల్ల యేసుక్రీస్తు ప్రభు కల్పించుకున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు తానే స్వయంగా జోక్యం చేసుకున్నాడు. నిజానికి ఆమె నా బలహీనతలు తొలగించని అన్నదా? నన్ను ముట్టు బాగు చేయమని అన్నదా? అలాంటి మాటలు ఆమె ఏమనలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువే ఆమెను చూసి ఆమె మీద కనికరపడి ఆమె బలహీనతల నుండి విడిపించినట్టుగా బైబిల్లో రాయబడ్డది.
మన దేవుడు అడగకుండానే ఇచ్చేవాడు. స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు అడగకుండానే ఇచ్చేవాడు. అమ్మైనా అడగకుండా అన్నము పెట్టదు, కానీ యేసయ్య పెట్టేవాడు. హల్లెలూయా. అడగకపోయినా నీకు అన్నం పెట్టేవాడు, నువ్వు ప్రార్థించకపోయినా నిన్ను పలకరించువాడు, నువ్వు మరిచిపోయినా నిన్ను కలవరించువాడు. నువ్వు ఆయన మర్చిపోతావు, ఆయన నిన్ను మర్చిపోడు. నువ్వు ప్రార్థన చేయకుండా పడుకునే రోజులు అనేకములు ఉన్నాయి, ఆయన నిన్ను మరవడు, నిన్ను విడవడు. నువ్వు ఆయన బిడ్డవు, నువ్వు ఆయన కుమారుడవు, ఆయన పరమ తండ్రి. ఆయన మన ఎడల జాలి పడతాడు, ఆయన మన ఎడల దయ చూపుతాడు, ఆయన మన ఎడల కనికరము చూపుతాడు. అదేవిధంగా ఆమె పైన కనికరము చూపి యేసు ప్రభువే ఆమెను చూసి రమ్మని పిలిచి, హల్లెలూయా, ఆమెను యేసు ప్రభు చూసి రమ్మని పిలిచి. ఈ మాట కూడా మనము ధ్యానం చేస్తే యేసు ప్రభు అనేకులను పిలుస్తున్నాడు. మత్తయి సువార్త 11:28 ఉంది, ప్రయాసపడి భారం మోయుచున్న వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తా. ప్రకటన గ్రంథం 22:17 ఉంది, జీవజలములు దప్పికొనిన వాని నా యొద్దకు రానియండి. ఎవరికైనా దాహం అయితే దప్పికొంటే వాళ్ళు రండి, నేను మీ దాహము తీరుస్తాను అని ప్రకటన 22:17 కూడా ఉంది. యోహాను సువార్త 7:37 ఉంది, దప్పికొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి, నేను మీకు దాహము తీరుస్తా. రండి, నేను మిమ్మల్ని విడిపిస్తా. రండి, నేను మీకు స్వస్థత ఇస్తా. రండి, నేను మీకు రక్షణ ఇస్తా. యేసు ప్రభు, భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి, నా యొద్దకు రండి అని దేవుడు పిలుస్తున్నట్టు బైబిల్లో మనం అనేక వచనాలను, వాక్యములను చదువుతున్నాం. ఇక్కడ ఏం జరిగిందంటే, యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, ఎక్కడో మూల కూర్చుందామే. దయ్యం బట్టిన ఆ స్త్రీ ఎక్కడ కూర్చుంది? ఎక్కడో మూల కూర్చుంది. బలహీనంగా ఉంది, నడుము వంగిపోయింది, ఎంత మాత్రం చక్కగా నిలబడలేక అక్కడెక్కడో కూలబడి కూర్చుంది. యేసు కన్నులు ఆమె పైన పడినవి. హల్లెలూయా. యేసు ఆమెను చూశాడు, ఆమె విశ్వాసాన్ని చూశాడు, ఆమె హృదయాన్ని చూశాడు, ఆమె ప్రయాసాన్ని చూశాడు. ఆమె వాక్యం వినడానికి వచ్చింది, రక్షణ పొందడానికి వచ్చింది, ఆత్మీయ మేలులు పొందడానికి వచ్చింది అని యేసుప్రభు చూసి ఆ ఆత్మీయ మేలులతో పాటు శరీర సంబంధమైన స్వస్థత కూడా జరిగింది. హల్లెలూయా. ఆత్మీయమైన మేలులు పొందుకుంది ఆమె. రెండవది, శరీర సంబంధమైనటువంటి మేలులు, స్వస్థత పొందుకొని ఆ దెయ్యము నుండి విడుదల పొందింది. ఆమేన్. 18 ఏళ్ళ నుండి దెయ్యం బట్టి పీడిస్తుంటే ఒక్క క్షణంలో యేసు ప్రభు ఆ దెయ్యం నుండి విడిపించాడు. ఈరోజు మనకు కూడా అనేక సమస్యలు, అనేక ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, బలహీనతలు, రోగాలు, అనారోగ్యాలు ఉండొచ్చు. యేసు ప్రభు నిన్ను చూస్తున్నాడు, నీ బలహీనత నుండి ఆయన నిన్ను విడిపిస్తాడని మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక మాట మనం చూడొచ్చు. విశ్రాంతి దినమున బాగు చేస్తుంటే కొంతమంది వచ్చి ఏమన్నారంటే, 14 వచనం, విశ్రాంతి దినము స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపంతో మండిపడి జనసమూహమును చూసి, పని చేయదగిన 6 దినములు కలవు గనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందుడి
విశ్రాంతి దినమందు రావద్దని చెప్పి ఇక్కడ ఒకటి గొడవ జరిగింది. యేసు ప్రభువుకును ఎవరికి, సమాజ మందిరపు అధికారులకును ఆ దయ్యం పట్టిన స్త్రీ, ముగ్గురు ఇక్కడ కనబడుతున్నారు. యేసు ప్రభు ఆ దయ్యం పట్టినటువంటి స్త్రీని ఆ సమాజ మందిరమున ఆ విశ్రాంతి దినమున ముట్టి స్వస్థపరిచినందువల్ల అక్కడున్న పెద్దలందరూ కోపపడి, పని చేసుకోవలసినటువంటి 6 దినములు ఉన్నాయి కదా, ఆ 6 దినములలో స్వస్థత చేయి, కానీ విశ్రాంతి దినమున ఎందుకు మీరు స్వస్థత చేస్తున్నారు అని యేసు ప్రభు మీద కోప్పడ్డారు. అంటే యేసు ప్రభు అన్నాడు, ఏమంటాడు ఆయన? యేసు ప్రభు అందుకు ప్రభు, వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దైనను గాడిద అయినను గాడిద యొద్ద నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా. ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రాహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పెను. హల్లెలూయా. ఏం చెప్పాడు యేసు ప్రభు? విశ్రాంతి దినమని గొర్రె బుడదల పడితే పైకి తీయడము తప్ప, ఆదివారం రోజు ఎవరికి మేలు చేయొద్దా? ఆదివారం రోజు ఎవరికి సహాయం చేయొద్దా? ఆదివారం రోజు అని అన్నం పెట్టొద్దా? విశ్రాంతి దినమే, ఏ పని చేయొద్దు, వాస్తవమే. కానీ అన్నం తినొద్దా? అన్నం పెట్టవద్దా? దానం చేయొద్దా? ధర్మం చేయొద్దా? ఎవరు చెప్పారు మీకు? విశ్రాంతి దినమున ఏ పని చేయొద్దు అన్నది ఉద్దేశం ఇది కాదు. వ్యాపారానికి వెళ్ళొద్దు, కట్టెలు ఏరుకోవడానికి వెళ్ళొద్దు, పొలం పనులకు వెళ్ళొద్దు, ఉద్యోగానికి వెళ్ళొద్దు, బిజినెస్లకు వెళ్ళొద్దు, దేవుని ఆరాధించాలి. కానీ ధర్మం చేయొద్దు, నీళ్ళు ఇవ్వద్దు, అన్నం పెట్టొద్దు, సహాయం చేయొద్దని కాదు ఉద్దేశం. ఏం మాట్లాడుతున్నారు మీరు అని యేసు ప్రభు వారిని కూడా గద్దించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు కొంచెం గొడవ అయింది. అయితే చివరికి ఏమైందంటే ఇక్కడ రాయబడింది ఏంటంటే 17వ వచనం, ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయనను ఎదిరించిన వాళ్ళందరూ సిగ్గుపడిరి. హల్లెలూయా. దైవ కార్యములను ఎప్పుడు కూడా మనం ఎదిరించొద్దు. దేవుని యొక్క కార్యాలను మనం ఎప్పుడు కూడా అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేయొద్దు. సంఘ పరిచర్యను అడ్డుకోవడానికి, సంఘ ఆరాధనను అడ్డుకోవడానికి, సంఘానికి వస్తున్నటువంటి వారిని అడ్డుకోవడానికి, సంఘాన్ని గలిబిలి చేయడానికి, సంఘాన్ని చెడగొట్టడానికి ఎప్పుడు ప్రయత్నం చేయకు. నువ్వు సిగ్గుపడే రోజు ఒకటి ఉంది. దైవ భయం కలిగి ఉండాలి. నేను ఏం చేసినా పర్వాలేదులే అనుకోకు. ఒకరోజు సిగ్గుపడతావు. దేవుని కార్యాలకు అడ్డు ఉండొద్దు, ఆటంకంగా ఉండొద్దు, అభ్యంతరంగా ఉండొద్దు. నువ్వు దేవుని కార్యాలకు నువ్వు అభ్యంతరంగా ఉంటే నీ మెడకు రాయి కట్టుకొని సముద్రంలో నిన్ను పడేయడం మేలు అన్నాడు యేసు ప్రభు. అభ్యంతరములు ఎవరి వల్ల వచ్చునో వాడు పెద్ద తిరగలి రాయి మెడకు కట్టుకొని వాడిని సముద్రంలో పడేయండి. అభ్యంతరకరంగా ఉండొద్దు సంఘంలో ఎవరు కూడా. పౌలు భక్తుడు అన్నాడు, ఎవరి కోసం యేసయ్య ప్రాణాన్ని పెట్టిండో, ఎవరి కోసం యేసయ్య సిలువలో రక్తం కార్చిండో ఆ వ్యక్తిని నేను రక్షించుకోవాలి. ఆ వ్యక్తి కోసం నేను ప్రయాసపడాలి, కానీ ఆ వ్యక్తిని నరకానికి పంపించేవానిగా అభ్యంతరకరంగా నేను ఉండను అన్నాడు పౌలు. ఒకవేళ నా సహోదరుని కోసం నేను మటన్ తినడం మానేస్తా, మాంసం తినడం మానేస్తా, నా సహోదరునికి ఏదైనా అభ్యంతరంగా ఉంటే అది నేను మానేస్తానని తీర్మానం చేసుకున్నాడు పౌలు భక్తుడు. ఈరోజు నువ్వు ఎదుటివారిని రక్షించడం కోసం ప్రయాసపడాలి. ఎదుటివారిని రక్షించడం కోసం నీకు ఖర్చు అవ్వాలి, నువ్వు తగ్గించుకోవాలి. ఏదేమైనా సరే ఎదుటివారిని బలపరచడం కోసం, ఎదుటివారిని రక్షించడం కోసం, ఎదుటివారిని పరలోకానికి తీసుకుపోవడం కోసం మనం ఏదైనా చేయాలి.
వాళ్ళు తిట్టిన పడాలి, కొట్టిన పడాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు నీ బబ్బురు ప్రవర్తన వల్ల అనేకులు అభ్యంతరపడి మందిరానికి రాకుండా అయిపోతున్నారంటే ఆ శాపము నువ్వు పొందుకుంటావు. ఒకరోజు సిగ్గుపడే రోజు నీకు వస్తుంది. చెడ్డ దాసుడా, చెడ్డ దాసురాలా, నరకానికి వెళ్ళిపో అని చెప్పే రోజు ఒకటి వస్తుంది. మనం అభ్యంతరంగా ఉండకూడదు. ప్రియమైన నా దేవుని బిడ్డలారా, మనం అభ్యంతరంగా ఉండకూడదు. ఆ రోజు యేసు ప్రభు ఆ దెయ్యం పట్టినటువంటి స్త్రీని 18 ఏళ్ల నుండి బలహీనపరుస్తున్నటువంటి ఆ దెయ్యాన్ని ఎప్పుడైతే ఆ దెయ్యం ఆమెకు పట్టిందో అప్పటి నుంచి ఆమె బలహీనమైపోయి నడుమొంగిపోయి ఎంత మాత్రం చక్కగా నిలబడలేనటువంటి స్థితిలో ఉన్న స్త్రీని ఈరోజు యేసు ప్రభు కనికరపడి దయ చూపించి జాలిపడి ఆమెను పిలిచి ఆమెను మీద చేతులుంచి ఆమెను పైన చేతులుంచి ప్రార్థించి ఆ దెయ్యం నుంచి విడిపించి స్వస్థపరిచినప్పుడు మనందరం సంతోషించాలి. అక్కడున్న వాళ్ళందరూ కూడా సంతోషించాలి. అరే 18 ఏళ్ల నుండి ఈమె దయ్యం పట్టింది, ఈరోజు బాగుపడ్డదని సంతోషించవలసింది వదిలిపెట్టి యేసు ప్రభువు మీద సనుకొని మందిరపు అధికారి కోపంతో మండిపడి యేసు ప్రభు మీద కోపంతో మండిపడి చేశారు. కానీ చివరికి వాళ్ళు సిగ్గుపడ్డారు. హల్లెలూయా. మనం మేలు చేయాలి. మనం మేలు చేయడం ఎన్నడూ మానవద్దు. మేలు చేయనెరిగి ఉండి అలాగూ చేయని వానికి నరకము అనుంది బైబిల్లో. మేలు చేయనెరిగి ఉండి అలాగ చేయకపోతే నరకం పోతాం. కాబట్టి ఈ సమాజ మందిరంలో స్వస్థత పొందిన స్త్రీ ఆమె మందిరంకి రావడం గొప్ప విషయం. హల్లెలూయా. ఎలాంటి పరిస్థితుల్లో వచ్చింది ఆమె మందిరానికి? బలహీనంగా ఉన్నప్పటికీ, నడుము వంగిపోయినప్పటికీ, నిలవలేని స్తోమత లేనప్పటికీ ఆమె బలవంతంగా ప్రభు మందిరానికి వచ్చింది, కూర్చుంది. హల్లెలూయా. ఈరోజు నువ్వు కూడా మందిరానికి రావాలి. ఏ పరిస్థితిలో జ్వరం ఉన్నా సరే రావాలి. కొంతమంది జ్వరం వచ్చింది పాస్టర్ గారు, అందుకే ఈ వారం రాలేదండి. అవునా? యేసుప్రభు కూడా నిన్ను కనికరిస్తుండన్నమాట. కొంచెం తలనొప్పి ఉండే పాస్టర్ గారు, నడుము నొప్పి ఉండే పాస్టర్ గారు, అందుకే నేను మందిరానికి రాలేదు. సాకులు మానేయ్. నీ సాకులు యేసుప్రభు వినడు. ఏ పరిస్థితుల్లో ఉన్నారా? నాకు చాలా పని ఉండే పాస్టర్ గారు, బట్టలు బాగా నానబెట్టాను, అవి ఉతికినందువల్ల లేట్ అయిపోయింది. ఈరోజు మా చుట్టాలు వచ్చారు, బిర్యానీ చేశాను, అందువల్ల నేను మందిరానికి రాలేకపోయాను. అన్ని ఆబ్సెంట్లే, అన్ని మైనస్లే నీకు. కానీ ఆ స్త్రీ, ఆమెను చూసి మనం నేర్చుకోవాలి. ఎట్లా ఉన్న పరిస్థితిలో వచ్చిందమ్మా ఆమె? బలహీనమైన పరిస్థితి. ఎన్ని ఏళ్ళ నుండి బలహీనత? 18 ఏళ్ళ నుండి బలహీనంగా ఉంది. నడుము వంగిపోయింది, చక్కగా నిలవలేదు, ఎలాంటి బలం శక్తి లేదు ఆమెలో. మందిరానికి వచ్చే శక్తి కూడా లేదు. కానీ వచ్చింది, నాకు పరలోకం కావాలి, నాకు దేవుడు కావాలి. ఈ రోగంతో చచ్చిపోయినా పర్వాలేదు, కానీ పాపంతోని చచ్చిపోవద్దు. నేను రోగంతో చచ్చిపోయినా పర్వాలేదు, పరలోకం పోతా. కానీ పాపంలో ఉండి చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాడు. అందుకని ఆమె మందిరానికి వచ్చింది. హల్లెలూయా. రోగంతో నేను ఇట్లనే చచ్చిపోతా, మందిరానికి పోకుండా మాత్రం నేను ఉండలేను. నా రోగం నన్ను చంపేసినా పర్వాలేదు, ఈ రోగంతో చచ్చిపోయినా నాకు పరలోకం ఉంది. కానీ నాలో పాపంతో నేను ఇంట్లో ఉండి పాపం చేస్తే, మందిరానికి పోకుండా నేను ఆజ్ఞను అతిక్రమించినట్లయితే, ఆజ్ఞ అతిక్రమే పాపం వల్ల వచ్చే జీతం మరణం. నేను ఆ మందిరానికి పోకుండా ఉండలేనని, ఎంత బలహీనత ఉన్నా, ఎన్ని పనులు ఉన్నా, ఎంత బిజీ ఉన్నా ఆమె మందిరానికి వచ్చింది. ఈ పట్టుదల సంఘానికి కావాలి. మందిరము, ఆరాధన ఎన్నడూ మనం మర్చిపోవద్దు.
టైంకి రావాలి, దేవుని ఆరాధించుకోవాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని స్తుతించాలి, తిరిగి మన ఇంటికి వెళ్ళాలి. కాబట్టి ఆమె గురించి ఈమె విషయంలో అనేక విషయాలు మనం నేర్చుకోవచ్చు బైబిల్లో. లూకా శుభవార్త చదివారు కదా, లూకా శుభవార్త 13:10-17 ఆమె చరిత్ర ఉంది. లూకా శుభవార్త 13వ అధ్యాయము 10-17 వరకు ఈ దయ్యం పట్టినటువంటి స్త్రీ యొక్క చరిత్ర ఉంది. అనేక వచనాలు ఉన్నాయి, అందులో ఆత్మీయ సత్యాలు ఎన్నో ఉన్నాయి, మనం నేర్చుకోవచ్చు. నేను కొన్ని చెప్పాను. ఆమెలాగా మనం మందిరానికి రావాలి, ఆమెలాగా ఆత్మీయ మేలులు పొందాలి, ఆమెలాగా శరీర మేలులు పొందుకోవాలి, స్వస్థత పొందుకోవాలి, సాతాను శక్తి నుంచి మనం విడుదల పొందాలి, మన బలహీనతల నుండి మనందరం కూడా విడుదల పొంది పరలోకం చేరుకోవాలి. హల్లెలూయా. యేసు ప్రభు ఆమెను చూశాడు, పిలిచాడు, ఆమె పైన చేతులుంచి ప్రార్థించాడు, ఆమెను ముట్టుకున్నాడు, ఆమె స్వస్థత పొందింది. ఆమెలో ఉన్నటువంటి దయ్యం యేసు నామమున పారిపోయింది, ఆమె బాగుపడింది. ఆమెను చూసి అందరూ సిగ్గుపడారు. ఇటువంటి గొప్ప కార్యము, అద్భుతం చేసిన యేసయ్యకే మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, నాతో మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు తండ్రి. నీ వాక్యం ప్రకారం మేము బ్రతకడానికి కృప దయచేయి నాయనా. ఆమె స్వస్థత పొందడానికి కారణం మందిరం రావడమే. ఈరోజు చాలామంది మందిరానికి డుమ్మ కొడుతూ శాపం తెచ్చుకుంటున్నారయ్యా. ఆ పని ఉంది, ఈ పని ఉంది అని ఏవో నెపాలు చెప్తూ, ఏదో అభ్యంతరాలు చెప్పుకుంటూ కాలం వెళ్ళబుచ్చుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారయ్యా. వారితో మాట్లాడండి. ఏ రోజు కూడా మందిరానికి డుమ్మ కొట్టవద్దు, ఎవరికి అభ్యంతరంగా ఉండొద్దు. అందరినీ ప్రేమించి లోబడి ఉండి సంఘాన్ని బలపరిచి దేవుని యొక్క కార్యాలకు అడ్డుగా ఉండకుండా, పరిచర్యకు అడ్డుగా ఉండకుండా, సంఘాన్ని విచ్ఛిన్నం చేయకుండా, ఎవరైతే సాతాను ప్రేరేపణ కలిగి ఉన్నారో వాళ్ళని క్షమించండి ప్రభువా. నీ మనసుతో నింపండి. క్రీస్తేసునకు మనిషి కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. అట్లా మనసుతో నింపి ఆశీర్వదించి మా సంఘాన్ని, మా పరిచర్యను, సంఘ బిడ్డలను దీవించమని, ఎవరెవరు ఏ బలహీనతలతో ఉన్నారో వాళ్ళందరినీ స్వస్థపరిచి, విడిపించి, బాగు చేయి. ఆత్మీయ మేలులతో నింపు, శరీర సంబంధమైన మేలులతో నింపు, దీవించు, ఆశీర్వదించు. నీవు మాకు ఇచ్చినటువంటి అధికారాన్ని, ఆనందాన్ని, ఆశీర్వాదాలను, స్వేచ్ఛను, సంతోషాన్ని, సమాధానాన్ని మేము కలిగి ఉండడానికి కృప దయచేయి. సాతాన్ని ఎత్తుకుపోకుండా సాతాన్ని బంధించు. యేసు నామమున ఈ ప్రార్థన అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.